హాయ్ ఫ్రెండ్స్, శ్రీ సాయిరామ్ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇది రైల్వే స్టేషన్ కాన్వెంట్ జంక్షన్ అంబేద్కర్ స్టాచ్యూ అండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఓలా ఆన్ చేసాను, కానీ ఏమో ట్రిప్పులు పర్లేదండి. ఇంకా చూస్తాను ఇంక ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అలాగొస్తే ఇది పోర్ట్ టెస్ట్ అండి, మెయింటెనెన్స్ అంతా. తర్వాత ఇది హోల్సేల్ కూరగాయల మార్కెట్ అండి, అందరికీ తెలుసు. చూసుకొని అలా చూసారు. క్యాబేజీ మాత్రం కాలీఫ్లవర్ క్యాబేజీ మాత్రం చాలా ఎక్కువ దిగిందండి. మరి రేటు మాత్రం చాలా ఘోరంగా ఉన్నట్టు ఉంది, రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. అలా చూసుకొని వెళ్ళిపోతుంది. ఇది ఎరికమాంబ ఆలయం అండి, రైల్వే స్టేషన్ దగ్గర చాలా ఫేమస్ అమ్మవారు. పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడతారు, అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కులు తీర్చుకుంటే. రైల్వే స్టేషన్ పొద్దున్నే కాబట్టి ఖాళీగా ఉన్నాయండి రోడ్లు కూడా. ఏంటంటే వ్యాపారాలు చాలా ఘోరంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నెల వచ్చేసరికి ఫైనాన్షియల్ కట్టాలా లేకపోతే ఏం చేయాలని నెల వచ్చేసరికి నెత్తి మీద ఇంటికి పీక్కోవాల్సి వస్తుందండి బాబు. మీరు నమ్మరు, చాలా ఇబ్బంది పడుతున్నామండి. పాపం ఇలా కూరగాయలు బస్తా పడిపోయినట్టుంది. చూడండి, కంచరపాలెం బ్రిడ్జ్ ఎక్కాను. అలాగే మరి ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళాలో తప్పదు. వెళ్ళకపోతే సిటీలో ఉంటే వ్యాపారం అవ్వట్లేదు, వ్యాపారం చేయకపోతే ఫైనాన్షియల్ కట్టాలి. వెయిటింగ్ అవి తెల్లవారు 4 గంటల నుంచి 7:30 వరకు ఖాళీగా ఉన్నాను రైల్వే స్టేషన్ దగ్గర. ఇంకెందుకు ఫ్లైట్లో వచ్చి టైం అయింది కదని చెప్పి ఇంక ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. ఇగో కంచరపాలెం ఫ్లైఓవర్ మీద ఉన్నాను, బ్రిడ్జ్ మీద. ఇది అమ్మవారి టెంపుల్ అనమాట, కంచరపాలెం జంక్షన్ ఇది. అలా చూడండి, వీళ్ళు పొద్దున్నే రెడీ అయిపోయారు, ఎట్టుకొని పీస్ మిఠాయిలు పట్టుకొని. రోడ్లు పొద్దున్నే కాబట్టి చాలా ఖాళీగా ఉన్నాయి సార్, రోడ్లన్నీ కూడా చాలా ఇదిగా ఉన్నాయి. చూసారా, పొద్దున్న ఎలా ఉంటుంది. ఇదిగోండి, ఇది ఓర్వాసి జంక్షన్, అదే మన బిఆర్టీఎస్. అలా ముందుకు వచ్చేస్తే హైవే ఎక్కేస్తామండి. హైవే ఎక్కించుకొని ఇదిగోండి అలా పోను దీని పని లేదు. అదిగోండి అలా వచ్చామండి, మురళీనగర్ సిగ్నల్ వరకు వచ్చాం. సిగ్నల్ వరకు వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకుని ఇది ఎందుకు వెళ్తున్నాం అంటే సిఎన్జి కష్టాలు సార్, మాకు సిఎన్జి బాధలు చాలా ఎక్కువైపోయి సార్. లైన్లో నుంచి సరిపోతుంది సార్. అదిగోండి సిఎన్జి కష్టాలు చూసారా. లైన్ ఈ పోర్టోడు బస్సులు ఎక్కువైపోయింది. రాత్రిలో